యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేడియో వేద పాఠశాలలో దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న సోదరీ సోదరులకు స్వాగతం. మీరీ తరగతికి మొదటిసారిగా హాజరవుతూ ఉన్నట్టయితే ఇక క్రమంగా వినమని ప్రేమతో కోరుతున్నాం. ఆదికాండము నుండి యోధా పత్రిక వరకు అధ్యయనం చేస్తూ ప్రస్తుత తరగతుల్లో ప్రకటన గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. పద్మాస్ ద్వీపములో ప్రభుత్వ ఖైదీగా ఉన్న యోహానుకు యేసు ప్రభు తన దూత ద్వారా ప్రత్యక్షమయ్యారు. దేవుని ప్రజలను ఉద్దేశించి ఇవ్వబడిన ఈ సంగతులు తెలుసుకోవడానికి గత తరగతిలో 2 తాళం చెవులు మనకివ్వబడ్డాయి. ఈ ప్రకటన గ్రంథాన్ని మనం 7 తరగతులుగా పరిశీలిస్తాం. ఈ పరిశీలన అంతటిని ఉపోద్ఘాత అధ్యయనమని లేక ప్రకటన గ్రంథాన్ని సమీపించడమని కూడా అనుకోవచ్చు. ప్రకటన గ్రంథ ధ్యానాలను ముగించి అనేక ఇతర అంశాలతో కూర్చబడిన ప్రత్యేక సందేశాల్ని కూడా రానున్న తరగతుల్లో వినబోతున్నాం. 66 పుస్తకాల్లో నుండి తీయబడిన ఆయా ప్రస్తావనలను ఒక్క సందేశంగా అందించడం ముందు తరగతుల్లో జరుగుతుంది. ఈ ప్రకటన గ్రంథంలో లేఖనాల్లోని ఇతర భాగాలు ఏ విధంగా ఇమడగలవో, ఇతర భాగాల్లో ప్రకటన గ్రంథం ఎలా కలిసిపోగలదో మనం చూడబోతున్నాం. బైబిల్ ప్రారంభం దైవ ప్రత్యక్షత ద్వారా జరిగిందని మనం తెలుసుకున్నాం. అలాగే ముగింపుకు సంబంధించిన ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత ద్వారానే మనం పొంది ఉన్నాం. దైవ ప్రత్యక్షత ద్వారా తప్ప ఇతర విధంగా తెలుసుకోలేని విషయాలు ప్రకటన గ్రంథంలో ఉన్నాయి. ఇదే గ్రీకు, ఆంగ్ల భాషల్లో అడ్డుతెర లేక తొలగించబడుట అనే అర్థం కలిగి ఉంది. దేవుడి విధంగా ఆయా సత్యాలకు అడ్డంగా తెరను తొలగించలేకపోయినట్లయితే కొన్ని లక్షల సంవత్సరాలు ప్రయత్నించిన సదరు విషయాల్ని మనం గ్రహించలేం. మొదటిగా ఈ సృష్టి ఈనాడు మన కళ్లకు కనిపించే ఈ వ్యవస్థ అంతా ఎలా ప్రారంభమైందనే విషయాన్ని ఆదికాండములో దైవ ప్రత్యక్షత ద్వారా మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఇదంతా ఏ విధంగా ముగియబోతుంది అనే విషయాన్ని, భవిష్యత్తును గూర్చిన విషయాలను కూడా దైవ ప్రత్యక్షత లేకుండా తెలుసుకోలేం. ప్రకటన గ్రంథంలో క్రీస్తు ప్రభువును సంబోధిస్తూ ఉన్న అల్ఫా, ఒమేగా అను పదాలను మనం చూస్తాం. అల్ఫా అనగా ఆది, ఒమేగా అనగా అంతం. బైబిల్ గ్రంథం ప్రారంభంలో ఆయా సంగతులు మరియు సృష్టి యొక్క పుట్టు పూర్వోత్తరాలను ఆదికాండములో మనం తెలుసుకున్నాం. బైబిల్ గ్రంథ చివరిలో అల్ఫా, ఒమేగా అనబడిన నిత్యుడైన క్రీస్తు ప్రభువును గూర్చియే తెలుసుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయములో ఆది అంతాలు తెలియచేయబడ్డాయి. సంకేత పదజాలముతో నిండుకొని ఉన్న ప్రకటన గ్రంథానికి దైవ ప్రత్యక్షత ఒక తాళం చెవి అయుంది. సూచనలు, సాదృశ్యాలతో నిండిన ఈ గ్రంథం యేసు ప్రభు సువార్తల్లో బోధించిన ఉపమానార్థ సందేశాల వంటిదై ఉంది. చెప్పదలసిన సత్యానికి సహాయకరంగా ఉపమానాలనేవి తెలియచేయబడ్డాయి. ఒక ఉదాహరణ ద్వారా ఒక సత్యాన్ని యేసు ప్రభు బోధిస్తూ వచ్చారు. ఇదే విధంగా ఉపమానార్థ సత్యాలు, సూచనలు, సాదృశ్యాలను ప్రకటన గ్రంథములో కూడా మనం చూస్తాం. ఇదంతా కూడా పూర్వము, ఇప్పుడు, ఇక ముందుకు ఎల్లవేళలా జీవించే యేసు ప్రభువును గూర్చియే చెప్పబడుతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుని సహాయముతోనే ఇందలి సత్యాల్ని తెలుసుకోగలమని నేర్చుకుంటూ ఉన్నాం. పరిశుద్ధాత్మగాక మరే ఇతర మార్గము లేదు. యోహాను సువార్త 16వ అధ్యాయములో రానున్న సంగతులను గూర్చి పరిశుద్ధాత్మదేవుడు మాత్రమే తెలియజేస్తాడనే సత్యం వ్రాయబడింది. ఈ విధంగా నెరవేర్పు నొందవలసిన ఆత్మీయ సత్యాలను తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ మనకు సహకరిస్తాడు. పరిశుద్ధాత్మ అనే తాళం చెవి సహాయం కలిగినవారు ప్రకటన గ్రంథంలోని సంకేతాలు, బైబిల్లో ఇతర చోట్ల ఏ సందర్భంలో ఎట్టి అర్థాన్ని కలిగి ఉన్నావో మనం చూసుకుంటూ ప్రకటన గ్రంథ అధ్యయనములో
వాటిని అన్వయించుకోవచ్చు. ఇశ్రాయేలీయుల అరణ్య యాత్రలో ప్రత్యక్ష గుడారములో సేవ చేసే యాజకుని వస్త్రాల్లోనూ మరియు సొలొమోను దేవాలయములో సేవ చేసిన యాజకుల వస్త్రాల్లోనూ 12 రత్నాలు అమర్చబడేవి. గత పాఠములో విన్నట్టుగా 4వ అధ్యాయములో కనిపించే దేవుని సింహాసన దృశ్యములో ఈ 12 రత్నాలు కనిపిస్తూ 12 గోత్రాల అర్థాన్ని లేక వారి పేరుల ఉద్దేశ్యాన్ని తెలియజేస్తున్నాయి. మొదటి రాయి రూబేను గోత్రానిదయుంది. జ్యేష్ఠుడైన రూబేను అను పేరుకు ఇదిగో నా కుమారుడు అనే అర్థం కలిగి ఉన్నాడు. 12వాడైన బెన్యామీను కుడిచేతి పుత్రుడనే అర్థాన్ని కలిగి ఉన్నాడు. 4వాడైన యోదా అను పేరుకు స్తుతి అని అర్థం కలిగి ఉంది. యోదా స్థానములో పచ్చరాయి అమర్చబడింది. ఈ విధంగా 4వ అధ్యాయములో ఆకాశము తెరువబడినప్పుడు కనిపించిన సింహాసన దృశ్యములో రూబేను, యోదా, బెన్యామీను గోత్రాలకు ప్రాతినిధ్యం వహించే ఈ రాళ్ళు కనబడ్డాయి. అనగా వీరి పేర్లు అర్థం ప్రకారంగా ఇదిగో నా కుడిచేతి పుత్రుడా, దేవుణ్ణి స్తుతించు అనే సందేశం వెలువడుతూ ఉంది. ఇవే సత్యాలు నిర్గమాకాండం 28వ అధ్యాయములో కనిపిస్తూ ప్రకటన గ్రంథ 4వ అధ్యాయపు దృశ్య వివరణకు సహాయకరంగా ఉన్నాయి. ఈ విధంగా 65 పుస్తకాల సహాయంతో అర్థం చేసుకోవడానికి, దీని ద్వారా 65 పుస్తకాల సారాంశాన్ని మరింత వివరంగా ప్రకటించడానికి 2 ప్రయోజనాల నిమిత్తం ప్రకటన గ్రంథము చిట్ట చివర అమర్చబడింది. ఇక ఒక వ్యక్తి క్రొత్తగా విశ్వాసి అవుతున్నప్పుడు మొదటిగా ప్రకటన గ్రంథం చదవగోరతాడు. అయితే అర్థం చేసుకోవడం చాలా కష్టం. 65 పుస్తకాలను చదివిన వారికి ఇది అర్థమయ్యే అవకాశం ఉంది. ఇక పరిశుద్ధ గ్రంథాలయములో ప్రకటన గ్రంథానికి 66వ స్థానమే సరి అయినది, తగినది అని చెప్పొచ్చు. బైబిల్ గ్రంథ సంబంధమైన సాదృశ్యముతో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములోను, 4వ అధ్యాయం 5వ వచనములోను, 5వ అధ్యాయం 6వ వచనములోను మరికొన్ని విషయాలు వ్రాయబడి ఉన్నాయి. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాని నుండియు ఆయన సింహాసనము ఎదుటనున్న 7 ఆత్మల నుండియు నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచినవాడును భూపతులకు అధిపతియునైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆ సింహాసనములో నుండి మెరుపులును ధ్వనులును ఉరుములును బయలుదేరుచున్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. అవి దేవుని 7 ఆత్మలు. మరియు ఆ సింహాసనమునకు ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఎక్కడనున్న 7 ఆత్మలంటే బైబిలు సంఖ్యలను గూర్చి ఎరిగి ఉన్న అనేకులు 7 అను సంఖ్య సంపూర్ణతకు గురితై ఉందని అంగీకరిస్తారు. ఆత్మ ఎల్లవేళలా దేవునినే వ్యక్తీకరిస్తుంది గనుక 7 ఆత్మలు అనే విషయం దేవుని పరిపూర్ణమైన వ్యక్తీకరణ అయ్యుంది. దేవుని 7 ఆత్మలు అనే అంశం మనల్ని యెషయా గ్రంథానికి తీసుకుని వెళుతుంది. యెషయా గ్రంథం 11వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో తెలియచేయబడిన విధంగా యేసుక్రీస్తు దేవుని పరిపూర్ణ వ్యక్తీకరణ అయ్యున్నాడు. యేసుక్రీస్తులో ఉన్నట్టి ఈ 7 అంశాల ద్వారా ఈ విషయాన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకోవచ్చు. మొదటి విషయం, దేవుని ఆత్మ ఆయనపై నిలుస్తాడు. రెండో విషయం, జ్ఞానాత్మ. మూడో విషయం, వివేచనాత్మ. నాలుగో విషయం, ఆలోచనాత్మ. ఐదో విషయం, బలమునకు ఆధారముగాత్మ. ఆరో విషయం, బుద్ధికి
ఆధారముగాత్మ. 7వ విషయం యెహోవాయందు భయభక్తులు పుట్టించు ఆత్మ. ఈ విధంగా క్రీస్తైన మెస్సియా వచ్చినప్పుడు ఆయన దేవుణ్ణి సంపూర్ణంగా వ్యక్తపరుస్తాడనే సత్యం ఈ భాగములో తెలియచేయబడింది. ఆత్మ నింపుదల కలిగి ఆత్మ స్వాధీనముల నుండే జీవితములో ఇట్టి తన వ్యక్తిత్వాన్ని యేసు ప్రభు కనుపరుస్తారు. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాను. ఆత్మ నింపుదల కలిగిన విశ్వాసి, ఆత్మచే నింపబడిన సంఘ కాపరి ఏ విధంగా ఉంటాడు? ఈ ప్రశ్నకు సమాధానంగా అనేకులు భాషలతో మాట్లాడతాడు అని అంటారు. అయితే యెషయా 11వ అధ్యాయములో ఇవ్వబడిన ఆత్మ సంబంధమైన లక్షణాలను ఆత్మచే నింపబడ్డవారు కలిగి ఉంటారు. ఆత్మ నింపుదల పొందినవారు యోహాను చెప్పిన విధంగా దేవుని 7 ఆత్మలు అనేది యేసుక్రీస్తు ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని పరిపూర్ణ వ్యక్తిత్వమయుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం, 4వ అధ్యాయం 5వ వచనం మరియు 5వ అధ్యాయం 6 వచనాల్లో కనిపించే 7 ఆత్మలు అనే అంశాన్ని ధ్యానిస్తూ వస్తూ ఉన్నాం. సింహాసనం ఎదుట కనిపించే 7 ద్వీపస్తంభాలే దేవుని 7 ఆత్మలకు సాదృశ్యంగా ఉన్నాయని మనం వింటూ ఉన్నాం. ఈ విషయాన్ని తెలియజేసే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం మనకెంతో ప్రీతిపాత్రమైనది. మరియు సింహాసనమునకు 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములును 7 కన్నులును ఉండెను. ఆ కన్నులు భూమి అన్నంతటికీ పంపబడిన దేవుని 7 ఆత్మలు. కొమ్ములు అధికారానికి, కన్నులు జ్ఞానానికి సూచనగా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కొమ్ములు కన్నులు కలిగి వధించబడినట్లు కనిపిస్తూ ఉన్న గొర్రెపిల్ల దేవుని పరిపూర్ణ అధికారాన్ని, పరిపూర్ణ జ్ఞానాన్ని వ్యక్తపరుస్తూ ఉంది. దేవుని అధికారం, దేవుని జ్ఞానము కలిగి ఉండి చంపబడినట్టి మిశ్రిత అంశాలన్నీ కలిసిన ఈ గొర్రెపిల్ల క్రీస్తు ప్రభువే. దేవుని 7 ఆత్మలు భూమియందు అంతటికీ పంపబడడంలోని ఉద్దేశమేమిటంటే దేవుడు ఎవరు, ఏమై ఉన్నాడనే విషయాలు తెలియపరచడానికి, దేవుని ప్రాముఖ్యత ప్రకటించబడడానికి అయ్యుంది. అపోస్తలుడైన యోహాను ప్రకటన గ్రంథములో ఉదహరించిన దేవుని 7 ఆత్మలకు ఆధారం యెషయా యొక్క ప్రవచనమయుంది. దేవుని 7 ఆత్మల ప్రాముఖ్యత, ప్రయోజనాలను గూర్చి యెషయా గ్రంథం 11వ అధ్యాయములో వ్రాయబడి ఉంది. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారముగాత్మ, ఆలోచన బలములకు ఆధారముగాత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని దేవుని ఆత్మ యొక్క 7 ప్రయోజనాలుగా తెలియపరచబడిన ఈ వివరణ ప్రకటన గ్రంథములోని 7 ఆత్మలను గూర్చినదై ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో దేవుని ఆత్మకు ఎంతో గొప్ప స్థానము, గొప్ప ప్రాముఖ్యత ఇవ్వబడింది. లూకా సువార్త ఉపోద్ఘాత సందేశాల్లో ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాం. యేసు ప్రభు పరిచర్య నిమిత్తం ఆత్మచేత అరణ్యానికి నడిపించబడి ఆత్మశక్తిచే వెనుకకు తిరిగివచ్చి నజరేతు సమాజ మందిరములో నిలువబడి, ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించినని తన్ను గూర్చిన వాక్య భాగాన్ని యేసు ప్రభువారు చదివారు. ఈ విధంగా నిశ్చయంగా ప్రభు పరిశుద్ధాత్మను కలిగి పరిచర్య చేశారు. యేసు ప్రభు పరిపూర్ణమైన వాక్య జ్ఞానాన్ని, దైవ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. సైతాను శోధనలకు వాక్యము ద్వారానే స్పందించారు. ప్రభు ఆత్మ వివేచనను కూడా కలిగి ఉన్నారు. దేవుని వాక్యము ఎంతో శక్తివంతమైనదని, అయితే వాక్యాన్ని వివేచించి గ్రహించలేనివారు వాక్యాన్ని శక్తివంతమైన విధానములో తమ బ్రతుకుల్లో కలిగి ఉండరని ఉపమానాల
సందేశాల్లో యేసు ప్రభువారు తెలియజేశారు. ఎవరి హృదయములో దేవుని వాక్యానికి స్థానం ఉండదో, ఎవరి హృదయాలు దేవుని వాక్యముచే గ్రొచ్చబడవో అట్టి జీవితాల్లో దేవుని వాక్యము క్రియ జరగదు. గనుక వాక్యాన్ని గ్రహించగల వివేచనాత్మ మనకెంతో అవసరం. విషయ పరిజ్ఞానం జ్ఞానానికి నిర్వచనమై ఉంది. ఈ విధంగా జ్ఞానాన్ని అవగాహన చేసుకోవడం మాత్రమే గాక అన్వయించుకోవడం కూడా ఎంతో ప్రాముఖ్యం. యేసు ప్రభు వాక్య జ్ఞానాన్ని పరిపూర్ణంగా కలిగి ఉంటూ వాక్య ప్రకారం జీవిస్తూ పరిపూర్ణమైన జీవితాన్ని ప్రభు కలిగి ఉన్నారు. మనిషిగా జీవిస్తూ సేవ చేసిన కాలములో తాను బోధించిన ప్రకారం జీవించారు. ఆయన జ్ఞాన వివేచనాత్మను కలిగి ఉంటూ తాను కలిగి ఉన్న వాటన్నిటినీ సంపూర్ణంగా అన్వయించుకున్నారు. తాను కలిగి ఉన్న ఆలోచనాత్మ ప్రకారం ప్రభు దేవుని వాక్యాన్ని, సదరు అన్వయాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఈ విధంగా ఆయన కలిగి ఉన్న ఆలోచనాత్మను బట్టి అనేకులతో ముఖాముఖి సంభాషణ జరిపి వారికి తన ఆలోచనలను పంచిపెట్టారు. సుఖారను బావి యొద్ద సమరయ స్త్రీతోనూ, చెట్టుపై నుండి చూడబోయిన జక్కయ్యతోనూ ఒక దినమంతా యెరికోలో ప్రభు గడిపారు. ఈ విధంగా మరికొందరితో ప్రభు వ్యక్తిగతంగా మాట్లాడడం మనకు తెలుసు. సంపూర్ణ జ్ఞానము, వివేచన, అవగాహన, ఆలోచనలతో కూడిన దేవుని వాక్యాన్ని ప్రభు ప్రజలకు లేక ఆయా వ్యక్తులకు బోధించినప్పుడు గొప్ప శక్తి వారి జీవితాల్లోనికి విడుదల చేయబడేది. ఆ విధంగా విడుదలైన శక్తి ద్వారా మేలు పొందిన ప్రజల జీవితాల్లో నుండి దేవునికి మహిమ, ఆరాధన కలిగేవి. ఈ విధంగా ఆయన పరిచర్య అంతటిని మనం గమనించినప్పుడు ప్రజలు దేవునికి ప్రార్థించడం, దేవుణ్ణి ఆరాధించి మహిమపరచడం కూడా మనం గమనించగలం. ఈనాడు దేవుణ్ణి ఆరాధించే స్థితి విశ్వాసుల్లో గడచిన 30 సంవత్సరాల కంటే అభివృద్ధి చెందిందని చెప్పగలం. ఇంకా అభివృద్ధి అవసరమై ఉందని కూడా చెప్పగలం. ఎల్లవేళలా విశ్వాసులు ఆత్మపూర్ణులై ఉండాలని ఆజ్ఞాపించబడినప్పటికీ, ఆత్మపూర్ణులై ఉండవలసి ఉన్నప్పటికీ ఎల్లవేళలా ఆత్మపూర్ణులై ఉండడం సంభవించదు. ఈ అంశములో ఉన్న మరొక అపార్థమేమిటంటే, ఆత్మ నింపుదల పొందిన ఒక స్త్రీ పురుషుడు లేక సంఘము ఏ విధంగా ఉండాలి, ఆత్మ నింపుదలను రుజువుపరస్తూ వారు ఏమి చేయాలి, ఇందుకు అనేక సమాధానాలు సిద్ధంగా ఉన్నాయి. కొందరు ఆత్మ సంబంధమైన ప్రత్యేక కృపావరాలు లేక సామర్థ్యం కలిగి ఉంటారు. కొందరు దేవుణ్ణి ఆరాధించడములో ప్రత్యేకమైన పద్ధతిని, ప్రత్యేకమైన శైలిని, పొందుపర్చబడిన కొంత ప్రత్యేకమైన పదజాలాన్ని కలిగి ఉంటారు. అయితే ఇవే సమాధానాలు మన ప్రశ్నల్ని తీరుస్తాయా అంటే చెప్పలేం. యెషయా గ్రంథం, ప్రకటన గ్రంథం ఈ విషయంపై ఏమి చెబుతున్నాయంటే, ఆత్మ నింపుదల అనగా 7 ఆత్మల ప్రాముఖ్యతను మనం ఎరిగి 7 ప్రయోజనాల సారాన్ని మన బ్రతుకుల్లో మనము పొంది ఉండాలని, ఆ విధంగా యేసు ప్రభువును పోలి ఉండవచ్చని యోహాను, యెషయా మొదలైన భక్తులు పొందిన దైవ ప్రత్యక్షత మేరకు మనం తెలుసుకుంటాం. ప్రభు ఎంతో ప్రత్యేకంగా, ఎడతెగని విధంగా దేవుని ఆత్మను కలిగి ఉన్నాడు. దైవ సంబంధమైనట్టి మరియు దైవ వాక్య విషయ పరిజ్ఞానాన్ని, వివేచనను, ఆలోచనాత్మను కలిగి ఉంటూ తాను కలిగి ఉన్న అంతటినీ ఇతరులకు పంచిపెట్టారు. ఆయన దేవుణ్ణి ఆరాధించే ఆత్మను, ఆరాధన దృక్పథాన్ని ఎల్లవేళలా కలిగి ఉన్నారు. బైబిలు మూలమైన వాక్య సంబంధమైనట్టి వాక్యాధారం కలిగి ఉన్న ఈ అంశం 7 ఆత్మల వివరణగా ప్రకటన గ్రంథములోనూ మనకు ఇవ్వబడింది. 4వ అధ్యాయం 1వ వచనములో, ఇక్కడికి ఎక్కిరమ్ము, జరగవలసిన సంగతులను నేను నీకు చూపిస్తాను అనే బోరధ్వని వంటి స్వరాన్ని యోహాను విన్నాడు. బోరధ్వని అనేది కూడా వాక్య మూలాన్ని కలిగి ఉంది. ప్రభు రాకడ అనే అంశములోని సంభవింపవలసిన సంగతుల్లోని మొదటిది ఏది అనగా, ఈ సంభవాల క్రమాన్ని మీరెలా
పొందుపరుచుకున్నారో, ఏ విధంగా అనుక్రమపరుచుకున్నారో గాని అనేకులు సంఘము ఎత్తబడడంతో ప్రారంభమవుతుందని అభిప్రాయపడుతూ ఉంటారు. అయితే సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అంటే బోరధ్వని మ్రోగగానే ఎత్తబడుతుంది. గాబ్రియేలు దూత లేక దేవుని బోర కడబోర మ్రోగించగానే సంఘము పైకెత్తబడుతుంది. 4వ అధ్యాయం 1వ వచనములో యోహానుకు పైకి రమ్ము అని చెప్పబడిన వాక్యం సంఘము ఎత్తబడుట అనే సత్యాన్ని తెలియజేస్తుంది. సింహాసనం ఎదుట స్ఫటిక సముద్రము కనిపిస్తుంది. సొలొమోను దేవాలయములో పెద్ద గంగాళం ఒకటి ఉంచబడి ఉండేది. ఇత్తడి బలిపీఠంపై పాపి పక్షంగా అర్పణ అర్పించే ముందు యాజకుడు మొదటిగా గంగాళం వద్దకు వెళ్ళి తనను తాను శుద్ధి చేసుకోవాలి. ఈ గంగాళం ఇచ్చే సందేశమేమిటంటే శుద్ధి నొందినవారు తమ్మును తాము పవిత్రపరుచుకున్నవారే దేవుణ్ణి సమీపించగలరనే అర్థాన్నిస్తుంది. ఈ విధంగా ఈ గంగాల దృశ్యం స్ఫటిక సముద్రానికి శాశ్వత శుద్ధీకరణకు సాదృశ్యంగా ఉంది. పాపము చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ కొత్తగా జన్మించడం జరగదు, కాని శుద్ధీకరణ అనేది జరగవలసి ఉంటుంది. స్నానం చేసి బయలుదేరిన వారు మార్గమధ్యములో అంటిన ధూళి దుమ్మును కాళ్ళు చేతులు కడుక్కుంటూ శుద్ధి చేసుకుంటారు. ఇట్టి పవిత్రీకరణ లేకుండా ఎవరు సింహాసనాసీనుడైన దేవుణ్ణి సమీపించలేరు. ఇదే ప్రభు పేతురుతో చెప్పారు. పవిత్రపరచుకొనవారికి దేవునిలో పాలుపంపులు లేవు. 5వ అధ్యాయములో ఎవరు విప్పలేని విధంగా ఒక గ్రంథం ముద్రించబడి ఉంది. ఈ అంశం మనలను రూతు గ్రంథానికి తీసుకుని వెళుతుంది. బోయజు తనకు తానుగా రూతును విడిపించే వరకు ఎవరూ ఆ పని చేయలేకపోయారు. ఆమె అప్పులన్నీ ముద్ర వేయబడి ఉన్నాయి. వాటిని తీర్చగల యోగ్యుడెవడూ లేడు. అయితే ఎంతటి ఖర్చైనా బోయజు భరించడానికి ఇష్టపడి ఆమెను విడిపించాడు. ఈ విధంగా మనకోసం వధించబడిన దేవ గొర్రెపిల్ల అయిన క్రీస్తు మనల్ని విడిపించారు. క్రీస్తు విడిపించేంతవరకు ఎవరూ లేరు గనుక 5వ అధ్యాయములో ఏడ్పు వినబడుతుంది. ఆయన మనలను కొన్నాడు, మనలను విడిపించాడు, తన రక్తం చిందించాడు. సింహాసనాసీనుని చుట్టూ 24 పెద్దలు ఉండడం 4వ అధ్యాయంలో మనం చూస్తాం. 24 పెద్దలు 12 మంది శిష్యుల్ని, 12 గోత్ర పెద్దల్ని సూచిస్తుంది. 24 పెద్దల దృశ్యం దేవుని ప్రజల నాయకత్వాన్ని తెలియజేస్తుంది. వీరు బంగారు కిరీటాలు, తెల్లని వస్త్రాలు ధరించారు. 24 మందికి 24 సింహాసనాలు వేయబడ్డాయి. వీరు వీణెలు కలిగి ఉన్నారు. వీరు ధరించిన తెల్లని వస్త్రాలు వీరి పరిశుద్ధ జీవితానికి గుర్తు. బంగారు కిరీటాలు జయించిన జీవితానికి గుర్తు. ధూపద్రవ్యాలతో నిండిన బంగారు పాత్రలు వీరు కలిగి ఉన్నారు. ఇవి వీరి కొరకు చేయబడిన ప్రార్థనలై ఉన్నాయి. వీరు చివరి వరకు పరిగెత్తి జయించారు. వీరు దేవుణ్ణి తమ జీవితకాలమంతా ఆరాధించారు. దైవాశీస్సులు. ఆమేన్. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.